చట్టం ప్రకారం 6-14 ఏళ్ల వాళ్ళకి ఉచిత విద్య ఇవ్వాలని, నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, లోక్‌సభలో 2024, 2025 లోక్‌సభ గణాంకాల ప్రకారం 1.17 మిలియన్ల మంది పిల్లలు బడికెళ్ళటం లేదు. 1.17 మంది పిల్లలు బడికెళ్ళట్లేదట. సో, చూడండి భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంది. పిల్లల చదువులు దూరంగా ఉండటం వల్ల భవిష్యత్ తరాలను మనం ఎలా నిర్మించుకోగలుగుతాం చూడాల్సిన అవసరం ఉన్నది. సో, 60,000 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాల వలసపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 60,000 మంది పిల్లలు చదువు దూరంగా ఉంటున్నారు అట్లా ఆ ప్రాంతాల నుంచి అనేది. సో, ముఖ్యంగా తక్కువ సంపాదన, స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం, పేదరికం, సో ఇవన్నీ రకరకాల ఛాలెంజెస్. జాతీయ నమూనా సర్వే ప్రకారం 2017-18లో 12.4 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారనేది మనకి అర్థమవుతూ ఉన్నది. సో, అందుకోసం మనం బాలికా విద్య అయితే ఇంకా పెద్ద ఛాలెంజింగ్గా ఉన్నది. సో, వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. గిరిజన కుటుంబాలు అయితే ఇంకా మరీ చాలా అసలు స్కూల్స్ గతంలో ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 4,000 స్కూల్స్ బంద్ చేస్తే ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు 10,000-16,000 స్కూల్స్ మూసేసేటువంటి కథా కార్యక్రమం అయితే నడుస్తూ ఉన్నది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో, మరి వీళ్ళు చదువుకు దూరం అయినప్పుడు భవిష్యత్ తరాలు ఎట్లా జీవిస్తాయనేది మనం వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది, మనన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, నిర్బంధ విద్య అనేది సాధ్యమైందా కాదనేది ప్రశ్నార్థకం. సో, పిల్లలకు సంబంధించి గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. సో, ముఖ్యంగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి తగిన ఫ్యాకల్టీస్ ఉండరు, గ్రౌండ్ ఉండరు, పీఈటీలని రిక్రూట్మెంట్ చేయరు, ఫిజికల్ డైరెక్టర్లను రిక్రూట్మెంట్ చేయరు, పుస్తకాలే నవంబర్, డిసెంబర్ దాకా పుస్తకాలు ఇవ్వరు, స్కూల్ డ్రెస్సులు నవంబర్, డిసెంబర్ దాకా కుట్టినా కూడా వాడు ఎదిగే పిల్లలకు కొంచెం 4 ఇంచులు 3 ఇంచులు లూజ్ పెడితే వాడు కొంచెం సరిపోను ఉంటుంది, టక్ వేసుకుంటాడు, మరీ లూజ్ ఉంటాయి. వేస్తేనే నడువులు కనిపిస్తూ ఉన్నాయి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. సో, అంత టైట్, ఇచ్చే టైలర్లు, ఆ కోఆర్డినేషన్ సరిగ్గా లేక, అందులో కమిషన్లు, సో ఇవన్నీ ఉన్నాయి. త్రాగునీరు, వాష్రూమ్లు, టాయిలెట్స్, ముఖ్యంగా బాలికా విద్యకు సంబంధించి ఛాలెంజింగ్గా తయారైనాయి. సో, ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. పాలక వర్గాలు 100కి ఏదో 5%, 10% కవర్ అయ్యే గురుకుల, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాల అని చెప్తున్నారు. కానీ 100కి 90% మంది పిల్లలు డే స్కాలర్స్కి వెళ్తున్నారు. ముఖ్యంగా వీళ్ళంతా అది ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరున్నా కూడా అట్టడుగు వర్గాల పిల్లలు, పేద పిల్లలు, వీళ్ళ కనీస మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత అయితే ఉన్నది. సో, ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళంతా ట్రాన్స్ఫర్లు ఎక్కడ పట్టణాలు కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలకి వెళ్ళి చదువు చెప్పాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. సో, ప్రభుత్వం రికమెండేషన్స్ ఇది అంత కాదు అనేది తెలియజేస్తా ఉన్నాను. సో, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, ప్రభుత్వ విద్య అయితే గత స్వతంత్రం వచ్చినటువంటి 20-30 ఏళ్ళు బాగానే ఉంది, కానీ తర్వాత నుంచి ప్రైవేటైజేషన్ ఇచ్చిన తర్వాత ఇది చేస్తూ ఉన్నారు. సో, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇచ్చి రకరకాల గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గోరుముద్ద పథకంతోనే కొంత 15,000 ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఒకళ్ళకో ఇద్దరికో అనే దాని మీద తెలుగుదేశం దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అదే ఆ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది. సో, అదేవిధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, సోదరులారా, సోదరిమణులారా, కనీస మౌలిక వస్తువులు ఏదైతే సరిపడా టీచర్స్ ఉండాలి, ఫిజికల్ డైరెక్టర్లు ఉండాలి, సబ్జెక్ట్స్ బోధించే ఎక్స్పర్ట్స్ ఉండాలి, క్లాస్ రూమ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, గ్రంథాలయం ఉండాలి. ప్రభుత్వ విద్య బలోపేతం కావాలంటే ముఖ్యంగా గర్ల్ చైల్డ్, బాయ్స్ చైల్డ్కి సపరేట్గా ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక వాష్రూమ్ ఉండే విధంగా యూనియన్ సదనంగా ఉండాలి. టీచర్స్ అవన్నీ కట్టుకోండి. సో, ఇందులో పూర్వ విద్యార్థులు కొంత చొరవ చేసి ముందుకెళ్తే బాగుంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు పడితే వాళ్ళు ఇస్తానంటే కాదు, పూర్వ విద్యార్థులు వాళ్ళు ఎక్కడున్నా, ఎన్ఆర్ఐలుగా ఉన్నా, లోకల్ ఉన్నా, పూర్వ విద్యార్థులు దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళటం వల్ల ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావటం వల్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ధనికుల పిల్లలు ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు, వెళ్ళనండి, దాని మీద మనకి అభ్యంతరాలు లేవు. ముఖ్యంగా పేద పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ కొంచెం అవగాహన రాహిత్యం ఎక్కువ ఉంటుంది పేరెంట్స్కి. స్కూల్కి వెళ్తున్నారు కదా అని వాళ్ళు చదువుతున్నారు లేదా. సో, చదువుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం వస్తారో అదే తర్వాత సంగతి. విజ్ఞానవంతులు కావటం వల్ల ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు, ఉపాధి మార్గం ఎక్కడైనా ఉంటుంది. అందుకోసం ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం ద్వారా గత ప్రభుత్వం తెలంగాణలో 4,000 స్కూల్స్ మూసేసింది. ఇప్పుడు 12,000-16,000 స్కూల్స్ మూసేసే కథా కార్యక్రమం మొదలు పెడుతున్నారు. తద్వారా ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసి, అసలు ఈ సమస్యకు ప్రధానమైన కారణం ఎవరండి అంటే పాలక వర్గాలే. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే పార్ట్నర్స్గా ఉంటున్నారు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు ఉంటున్నారు. సో, ఆ విధంగా విద్యను ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి
బంగారు పళ్ళెంలో పెట్టి అప్పచెప్తా ఉన్నది మనకు కనపడతా ఉంది. సో ఆ విధంగా ప్రభుత్వ విద్య నిర్వీర్యం కావటం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, అట్టడుగు వర్గాలు, అటు చెప్పాల్సి పేద పిల్లలు అవుతున్నారు, చదువు దూరం కావటం వల్ల వాళ్ళ భవిష్యత్తు అంధకార బంధం అవుతుంది. సో తద్వారా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళలేరు, ఎక్కువ సంపాదించుకోలేరు, గౌరవప్రదంగా బతకలేరు. ఆ విధంగా సమాజంలో అసమానతలు పెరుగుతాయి. దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే విద్యారంగానికి సంబంధించి నేను చెప్పాను, మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా చెప్పించాము. సో ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఎప్పుడైనా ఉన్నది. ప్రైవేట్ రంగం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సెల్ఫిష్నెస్సే చూసుకుంటారు తప్ప విశాలమైనటువంటి భావాలు ఉండవు. సో ప్రభుత్వ రంగం విద్యని సరే ప్రైవేట్ రంగానికి వదిలేసిన ప్రభుత్వ రంగ విద్యను బలోపేతం చేయాలి. మీరంతా కూడా అమెరికాలో విద్య బాగుంటుంది, అమెరికా రోల్ మోడల్ అన్నిటికని చెప్తున్నారు కదా. మరి అమెరికాలో సంబంధించి మన కార్పొరేట్ స్కూల్స్ కంటే అమెరికా ప్రభుత్వ స్కూల్స్ చాలా బాగుంటాయి బెటర్మెంట్గా. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు పిల్లలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలను చదువుకోవాలి. 100కి 90% ప్రభుత్వ రంగంలో విద్యారంగం నడుస్తూ ఉంటుంది అమెరికా లాంటి దేశాలలో. 5% 10% లోపు ప్రైవేట్ రంగంలో ఉన్నది. సో అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు పిల్లలైనా వాళ్ళ మనవరాళ్ళైనా ఆ స్కూల్స్కి వెళ్లాల్సింది. సో అందుకోసం ప్రభుత్వ రంగంలో విద్య ఉండటం వల్ల భవిష్యత్ తరాలను తయారు చేసుకోవటం ఆ విధంగా బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయటం మాత్రమే. నిర్బంధ విద్య వల్ల అది అయితే ఏమవుతుంది? సో ఇప్పటికే కొంత చేస్తున్నారు, చేయట్లేదని కాదు. మధ్యాహ్న భోజనం పథకాలు పెడుతున్నారు, హాస్టల్స్ పెడుతూ ఉన్నారు, మంచి ఫుడ్ మెనూ ఇస్తున్నారు. సో లైబ్రరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెడుతూ ఉన్నారు. మంచి టీచర్స్ సరిపడా రిక్రూట్మెంట్ జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం. స్కూల్స్ మూతివేత అనేది ప్రభుత్వ విద్యని ప్రైవేట్ రంగానికి బంగారు పళ్ళెంలో పెట్టి పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్స్కి అప్పచెప్పడం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్, హై స్కూల్ హెడ్ మాస్టర్లను ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఉన్నటువంటి 10వ తరగతి పిల్లల పేరెంట్స్ నెంబర్లన్నీ కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. వీళ్ళ మీద కేసులు పెట్టి చట్టం చేయకపోతే మాట వినరు. వీళ్ళ అసలు అడ్డగోలుగా ఉన్నది వ్యవహారం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. పెద్దలారా, మిత్రులారా, నేను ఒక్కడే చెప్పిందనే కాదు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.